మంచి రోజులు వచ్చాయి, వస్తున్నాయి అని ఈ మధ్య రిలీజ్ అయిన ఒక 3 సినిమాల్లో వాటి కలెక్షన్స్ చూస్తే మనకి మంచి రోజులు వచ్చాయి. మళ్ళీ మనకి సినిమా వాడికి మంచి రోజులు రావడం అంటే జనం థియేటర్లకు రావడమే. జనం థియేటర్లకు వచ్చి సినిమాలు చూస్తే మాకు మంచి రోజులు వచ్చినట్టు. సో అది శాంపిల్గా మంచి రోజులు చూపించారు. దయచేసి సినిమాల్ని తెర మీద చూడడానికి ఎంకరేజ్ చేయమని నేనే అడుగుతున్నాను, ఆహా ఓనర్నైనా నేను. ఎందుకంటే ఓటీటీ కోసం సినిమా చేయలేదు మనం, ఈ సినిమాలు తెర మీద చూసి తర్వాత ఓటీటీ రావడం కోసం చేశాము. కనుక నేను ఒక ఓటీటీ ఓనర్ అయ్యుండి కూడా సినిమా తెర మీదే చూడండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. మారుతి అంటే మారుతి ఎలా పెరిగాడో నాకు తెలియదు, ఎందుకంటే ఇక్కడ ఇంతప్పటి నుంచి నాకు తెలుసు. బన్నీ ఫ్రెండ్గా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి తెలుసు. అలాగా ఎదిగి 5-4లో ఆగిపోయాడు, కానీ చాలా ఎత్తుకి ఎదిగిపోయాడు. అది మాలాంటి వాళ్ళు గుర్తించం. మా ఇంట్లో కుర్రాడు కిందే చూస్తూ ఉంటాము. అంటే అతను ఒక పెక్యులర్ లీడర్షిప్ ఉంది అతని దగ్గర. ఎవరిని నొప్పించడు, తన పని తను చేసేస్తాడు, తనకి రావాల్సింది ఏదో రాబట్టేస్తాడు. అటువంటి లీడర్షిప్ స్కిల్స్ బోల్డ్ ఉన్నాయి. వచ్చాడు అంటే ఏదో పని ఉంది, నన్ను ఒప్పించేస్తాడని నాకే తెలుసు. ముందు మాట్లాడతాడు, ఒప్పించేసుకుని వెళ్ళిపోతాడు. అంటే చాలా కన్విన్సింగ్గా చెప్తాడు. ఈ సినిమాలో తన పేరు వేసుకోవడం గురించి కూడా ఒక చిన్న డ్రామా జరిగింది. అలాగే అతను కూడా అంటే అతనితో 4 సినిమాలు తీశాను, 4వ సినిమా జరుగుతుంది. ఎంటర్టైన్మెంట్ లోపల తమలపాకులో పెట్టినట్టుగా ఒక మంచి మెసేజ్ని మనకు ఎంటర్టైనింగ్గా మన నోట్లో దోసేస్తాడు, మనకు తెలీదు. అట్లాగా ఎంటర్టైన్మెంట్లోనే ఒక మెసేజ్ని అందించే ఒక మోస్ట్ స్కిల్డ్ డైరెక్టర్ మారుతి. శోభన్, నీ గురించి పేపర్ బాయ్ కదా, పేపర్ బాయ్ అప్పుడు స్టేజ్ మీద చెప్పాను. అప్పుడే నాకు అతను అంటే ఎంత ఇంప్రెస్ అయిందంటే, నువ్వు గీతాసు సినిమా చేయని స్టేజ్ మీద అడిగాను. సో ఇందాక మన వంశీతో అంటున్నాను పక్కన కూర్చొని, శోభన్ నేను డెఫినెట్గా గీతార్స్తో నెక్స్ట్ చేయాలి అంటే, ఎప్పుడు చెప్పు చేసేద్దాం అంటున్నాడు. శోభన్, యు ఆర్ ఎ టాలెంటెడ్ గై. ఐ నో దిస్ అబౌట్ 3 years బ్యాక్, ఐ హావ్ టోల్డ్ యూ. అండ్ మీ ఫాదర్ది కష్టం అవన్నీ వదిలేసాయి. ఎన్నున్నా ఒక మనిషిలో టాలెంట్ లేకపోతే ఇండస్ట్రీ ఎత్తుకోదు. 100% నువ్వు టాలెంట్ ఉంది కాబట్టి ఇండస్ట్రీ ఎత్తుకున్నారు, మిగతా అన్నీ కలిసి వస్తాయి అంతే. యు ఆర్ ఎ టాలెంటెడ్ గాయ్ అండ్ యూ హ్యావ్ బీన్ ప్రూవింగ్ ఇట్ అండ్ యూ విల్ ప్రూవ్ దిస్ ఇన్ దిస్ మ్యాక్సిమమ్. మెహరీన్, యు ఆర్ ఎ స్వీట్ హార్ట్. యువర్ పీపుల్ విల్ టెల్ యూ అబౌట్ యువర్ సోల్. యు ఆర్ ఎ గ్రేట్ సోల్, ఐ వాజ్ టోల్డ్. I wish you keep this up. Being a heroine and having a great soul is a rare combination. Please keep it up. Acting, you have proved enough. You have done enough. And మారుతి స్నేహితుడిగా మా హీరోగా గోపి ఇక్కడికి విచ్చేయడం అందరికీ ఆనందం. గోపి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఫర్ దిస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ ప్రొడక్షన్. అంటే వీళ్ళు ఎవరో కాదు, నాకు రెగ్యులర్గా మేము పార్ట్నర్స్, వంశీ, మన విక్కీ, వీళ్ళందరూ. అందుకని నేను అంత చనువుతోటి విక్కీని చొక్కా పట్టుకుని పైకి వెళ్ళమని తోసాను. అట్లాగా అనూప్, ఐ హర్డ్ ది మ్యూజిక్, యూ హవ్ గివెన్ ఎ వెరీ గుడ్ మ్యూజిక్ ఇన్ దిస్. సో మిగతా వాళ్ళని ఎకనాలి, మీరు వెళ్ళని అక్కడెక్కడో కూర్చుని ఉండిపోయారు మీరు. అందులో చూసే అనుకున్నా ఏదో పెద్ద వేషం అనమాట అని. నేను రేపే సినిమా చూస్తున్నానండి, చూసి చెప్తాను. థ్యాంక్ యూ. ఇది కాకుండా ఈ సినిమా గురించే మాట్లాడేంతవరకు, తర్వాత మంచి రోజులు వచ్చాయి అనడంలో ఇంకొక మంచి ఎగ్జాంపుల్. ఇండస్ట్రీలో ఇన్ని సినిమాలు వస్తున్నాయి కదా, ఈ మధ్య చూసారా, అన్ని సినిమాలు ప్రమోట్ చేయడానికి పెద్ద పెద్ద హీరోలు ముందుకు వచ్చి ప్రమోట్ చేస్తున్నారు. అంటే దెర్ ఇస్ సమ్ గుడ్ హార్ట్, గుడ్ ఫీలింగ్ ఇన్ ది ఇండస్ట్రీ.
ఇన్ని సినిమాలు ఆగిపోయి ఉన్నాయి, ఇన్ని సినిమాలు రిలీజ్ అవ్వాల్సినవి ఉన్నాయి. వాటిని చిన్న సినిమాలని ప్రమోట్ చేయడానికి పెద్ద పెద్ద హీరోలు ముందుకొచ్చి చిన్న చిన్న సినిమాలని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. ఐ అప్రిషియేట్ ఎవ్రీ వన్ హూ ఈస్ కమింగ్ రైట్ ఇన్ ఫోర్ ఫ్రంట్ అండ్ ట్రయింగ్ టు ప్రమోట్ ద ఫిలిమ్స్. ఇట్ ఈస్ నీడెడ్ ఫర్ ద ఇండస్ట్రీ. మనకి చాలా అవసరం. ఇప్పుడు ఏంటంటే ఎన్ని సినిమాలు ఆగిపోయి ఉన్నాయో, తయారయ్యి పెట్టిలో పెట్టి నాయే 3 సినిమాలు ఉన్నాయి. ఎప్పుడు వస్తాయో తెలీదు. మొన్న ఒకటి వచ్చేసింది కనుక ఈ 3కి మిగిలినాయి. అంతకుముందు 4 ఉన్నాయి, ఇంక్లూడింగ్ 1 హిందీ ఫిలిం. ఈ ఎప్పుడు వస్తాయో ఏంటో మనకు తెలియదు. కానీ మంచి రోజులు వచ్చాయి అని మొన్న ప్రూవ్ అయింది, మళ్ళీ 4న ప్రూవ్ అవ్వబోతుంది. సినిమాలన్నీ అట్లా వరుసన వచ్చి మంచి రోజులు డెఫినెట్గా మనందరికీ ముందున్నాయని, ఈ కరోనా థర్డ్ వేవ్ లేదని నమ్ముతూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.